జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తానికి ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలో ఒక కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకున్న బలం ఏంటి, బలగం ఏంటి అని చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఆయన అక్కడ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అక్కడ ఏ పార్టీని పెద్దగా తిట్టింది అయితే ఏమీ లేదు. కానీ జాతీయ సమైక్యత గురించి అలాగే దేశ స్ఫూర్తి గురించి మాట్లాడారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చాలామందికి సోషల్ మీడియాలో ఇప్పుడు రేజ్ అవుతున్న కొన్ని పాయింట్స్, అసలు దేశ స్ఫూర్తికి ఏమైంది, ఇప్పుడు జాతీయ సమైక్యతకు ఇప్పుడు కలిగిన భంగం ఏంటి, ఇప్పుడు హఠాత్తుగా అక్కడికి వెళ్ళి మొత్తం జనసేన ప్రస్థానాన్ని ఒకప్పుడు తాను 7 పాలసీలు చెప్పుకొచ్చారు, దాని ప్రకారం వెళ్తున్నాం. అందులో భాగంగానే పూర్తిగా ఇప్పుడు ఫోకస్ అంతా జాతీయ సమైక్యత మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. అంతేకాదు వాళ్ళకున్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఎంపీలకు క్లియర్గా చెప్పింది, ఇక నుంచి జాతీయ రాజకీయాల గురించి మాట్లాడండి, దేశం గురించి మాట్లాడండి, మీ ప్రాంతానికో ఒక్క రాష్ట్రానికో పరిమితం అవ్వద్దు, ఒక్క ప్రాంతానికి పరిమితం కావద్దు అనేది. ఇది సడన్గా ఆయన తీసుకున్న ఒక కొత్త నిర్ణయమా, లేదు ఇప్పుడు జనసేన ఒక కొత్త దారిలో ఏమన్నా ప్రయాణించబోతుందా, అసలు ఆయన ఆలోచన ఏంటి? ఆయనకైతే పిచ్చ క్లారిటీ ఉందని చెప్తున్నారు. నిజంగా ఆ క్లారిటీ అందరికీ వచ్చిందా, కనీసం జనసేనలోనే వచ్చిందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, దేశం గురించి మాట్లాడడంలో తప్పేం లేదు, నేను మళ్ళీ అది వక్రీకరణకి వెళ్తుందేమో, దాన్ని నేను తప్పు పట్టట్లేదు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు వదిలేసి ఢిల్లీ వెళ్ళి జాతీయ సమైక్యత కోసం ఇప్పుడున్న పరిస్థితులు ఈ 2 ఏళ్లకే అక్కడికి వెళ్ళి ఒక పోరాటం ప్రారంభించాల్సిన అవసరం ఉందా? అంటే పోరాటం ఏం చేయట్లేదు ఆయన. జస్ట్ ఒకటేంటంటే నాకు అర్థమైనంత వరకు ఆయనకి ఈ మధ్యన నేషనల్ ఫోకస్ అన్నటువంటిది వచ్చింది. ఇతర రాష్ట్రాలు, తమిళనాడు నుంచి వచ్చి ఇంటర్వ్యూలు చేశారు, కేరళ నుంచి అట్లాగే. ఒకటి సెలబ్రిటీ, సినిమా సెలబ్రిటీ కావడం, ప్లస్ ఈయన ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాడు కాబట్టి అవసరమైతే కన్నడ కానీ తమిళం కానీ మాట్లాడగలడు ఆయన. కాస్త కొస్త లైట్గా మలయాళం కొట్టచ్చు అన్నట్టుంది. కాబట్టి ఆ పాయింట్స్లో ఇతను మాట్లాడగలుగుతున్నాడు కాబట్టి వాళ్ళ ఇంటర్వ్యూలో ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అది ఫోకస్ అవుతుంది, వేలాది మంది లక్షలాది మంది చూస్తున్నారు అక్కడ. అప్పుడు ఆయనలో ఒక టెంప్టేషన్ వస్తుంది కదా, పెరగాలి ఎదగాలి అన్నటువంటిది. రెండోది ఏమైందంటే ఇక్కడ ఆంధ్ర రాజకీయాల విషయంలో ఒక సైడ్ లైన్ కాబడుతున్నాడు ఆయన. ఆయన ఎంత బలంగా ముద్ర వేసుకుందామని చూస్తున్నా సరే చంద్రబాబు ప్రభుత్వం ఆ బాబుని పొగడాల్సిందే, కానీ ఈయన బాబుకి సలహా ఇచ్చాడు అని చెప్పగలడా ఈయన? ఇక్కడ మీడియా అంతా 1 సైడెడ్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని బాబు గారి తరపున మనిషిగా చూపెడుతుంది, కానీ బాబు కంటే మేధావిగా చూపించదు ఎంత చేయించుకున్నా సరే. ఈవెన్ లోకేష్ కంటే మేధావిగా చూపించదు, చూడరు, ఫస్ట్ జనాలు కూడా చూడరు. అది కాబట్టి అందులో ఆయనంతటా ఆయన తనని తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏ బేసిస్ మీద ఇక్కడ హడావిడి ఉంటుంది? ఇక్కడ మామూలుగా ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్ది పనిచేస్తే ఒక వార్త వేస్తారు అంతవరకు. ఇది ఎట్లా ఉంటుందంటే, మనకి స్టార్టింగ్లో చిన్న సినిమా తీశారు, ఒక దాన్ని ఏమంటారు షార్ట్ ఫిలిం తీశారు, యూట్యూబ్లో వేసుకున్నారు. ఆ తర్వాతన సినిమాలో ఛాన్స్ వచ్చింది, ఆ పైన అదే టీవీల్లోనూ జబర్దస్త్లోనూ ఇట్లా ఛాన్స్, ఆ పైన పైకి వెళ్ళే కొద్దీ ఇంకా పైకి వెళ్ళాలనుకుంటారు కానీ వెనక్కి రావాలని కోరుకోరు కదా. ఈయనకి ఇంకా పైకి వెళ్ళాలన్న కోరిక ఉంది. రెండవది తప్పదు, ఈయన కూడా హీ షుడ్ యాక్సెప్ట్ వన్ థింగ్, లోకేష్ షుడ్ బి ఏ సీఎం. ఈయన అంగీకరించి ఉంటే ఓకే, లేదంటే ఈయనంతటి ఈయన ఆలోచించుకోవాలి భవిష్యత్తు. ఎందుకంటే లోకేష్ సీఎం చేయకపోతే తెలుగుదేశం భవిష్యత్తు నాశనం అవుతుంది, లోకేష్ సీఎం చేస్తే ఈయన భవిష్యత్తు ప్రశ్నార్థం. ఇది తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే దిస్ ఈజ్ ద గోల్డెన్ ఇయర్. ఈ ఇయర్ ఎండింగ్ లోపు లోకేష్ సీఎం చేసి తీరాలి. చెయ్యకపోతే ఆ తర్వాత సీఎం చేస్తే ఆ తర్వాత పార్టీకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగ రౌడీజమే చేస్తున్నాడు, చింతమనేని ప్రభాకర్ బహిరంగ రౌడీజమే చేస్తున్నాడు, ఆ దగ్గుపాట ఎవరో ఇట్లా చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ. ఇదివరకు ఏంటంటే కాకపోతే ఫోకస్ ఎక్కువ ఉండేది. అది జగన్ ఉంటే కనుక నెల రోజుల పాటు డిబేట్ జరిగేది, ఇదే మా రాజకీయం, ఇదే మా రాజకీయం, ఇదే మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అన్నిట్లో జరిగేది. ఇది తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి అదేదో లోకల్గా ఇద్దరి మధ్య గొడవ అన్నట్టు లోపల పేజీలో ఒక్క వార్త రాసి, అది కూడా వాడిట్లా చాలు చేశాడు వీళ్ళు ఇట్లా చేశారని వేస్తున్నారు. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ని ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అతను ఎవరో శ్రీనివాస్ అనే అతన్ని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసినోళ్ళు, మరి కొలికపూడి శ్రీనివాస్ విషయంలో అంత దారుణంగా అతన్ని ఏడిపించుకుంది ఏంటంటే ఎందుకని వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని పైగా ఇతన్ని ఎందుకు పిలిచి బెదిరించి వార్నింగ్లు ఇస్తారు అంటే పార్టీ అట్లుంది. పార్టీ ఏంటంటే కొంతమందిని వెనకేసుకొస్తుంది, కొంతమంది తొక్కేస్తుంది, సొంత పార్టీ వాళ్ళని కూడా. ఈ గొడవలన్నిటి మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో ఈయన ఏమన్నా అందులో నిజాయితీగా మాట్లాడగలుగుతున్నాడా? ఇప్పుడు అట్లాంటి గొడవలు, ఇప్పుడు ఇదివరకు వైసీపీ దాంట్లో కనుక చిన్నది జరిగితే మీ రౌడీయిజం చూడండి, మీ గుండాయిజం చూడండి అని ఈయన ట్వీట్లు చేసేవాడు. ఇప్పుడు వీటన్నిట్లో ఏమైనా చేయగలుగుతున్నాడా? ఇప్పుడు అదే చింతమనేని కొల్లేరు దగ్గర ఏం చేస్తున్నాడు ఈయన తెలియదు, ఈయన పర్యావరణ మంత్రే కదా, కొల్లేరులో ఏం చేస్తున్నాడు తెలియదు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా, కొల్లేరులో ఏం చేస్తున్నాడు తెలియదా?
ఈ ప్రభుత్వం చేస్తున్నా లేదా ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలిసి ఏం చేయలేని పరిస్థితి ఆయన. అలాగని చెప్పేసి వదిలేస్తే తన భవిష్యత్ రాజకీయం ఏంటి? ఇప్పుడు కాబట్టి తన ఎస్టాబ్లిష్మెంట్ ఏదో ఒకటి చేసుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం ఏం చేస్తారు, ఇప్పుడు రోడ్లు వేయించాను, లేకపోతే దానికి 1 కోటి రూపాయలు నేను విరాళం ఇప్పించాను, లేకపోతే దీనికి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, ఇలాంటిది వన్ ఆఫ్ ద న్యూస్ ప్రతి అధికారి ప్రతి నాయకుడికి ఉండేటటువంటి. దీనివల్ల ఫోకసింగ్ ఎక్కువ కావట్లేదు. ఇంకోటి, లోకేష్ సీఎం చేశాక తన కార్యకర్తలు ఎంతవరకు కంట్రోల్లో ఉంటారో తెలియదు. ఇప్పుడు మొన్న ఎలా అయితే ఒక గేమ్ నడిపారో, ఏది గత 15-20 రోజులు గొడవల తర్వాత రాజ్యసభ తీసుకెళ్ళి లింగమనేనికి ఇచ్చారు. ఎవడు మాట్లాడకుండా కంట్రోల్ చేశాడు కదా. మామూలుగా అయితే అదే ఇదివరకు అయ్యి ఉంటే కనుక జనసేన వాళ్ళే క్వశ్చన్లు చేసేవాళ్ళు, ఇంకెందుకు మనం వాళ్ళకి బానిసలుగా చేస్తున్నామా అది ఇదని అందరూ పోస్టులు పెట్టేవారు. ఆ పోస్టులు పెట్టకుండా ఈయన ఎదురుదాడి చేసేసేయడంతో కంట్రోల్ అయింది కదా, కంట్రోల్ అయిపోయారు. మేబీ అట్లాగే లింగం అనే ఈ విషయంలో కూడా లోకేష్ సీఎం అవుతున్నారన్నటువంటి పాయింట్ ని తను కార్యకర్తల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి నేనేం చేసినా కరెక్టే, మీకోసమే చేస్తున్నాను, లోకం కోసమే చేస్తున్నాను, దేశం కోసమే చేస్తున్నాను, ఫీలింగ్ కోసం కల్పించడం కోసం చేస్తున్నట్టు ఒక ఆస్పెక్ట్ అనుకోవచ్చు. ఒక ఆస్పెక్ట్ ఇది విశ్లేషణ తప్పించి మనమేమి అంటే ఇప్పుడు మనం ఆయన చెప్పిన మాటలనే విశ్లేషించాలి కాబట్టి నేను అందుకే అడుగుతున్నాను, దేశ సమైక్యతకి ఇప్పుడు అంత భంగం ఏం కలిగింది? పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ఇది కాదు, ఎంపీలకు ఆ మాట చెప్పడం తప్పులేదు. ఎందుకంటే డిబేట్లు జరుగుతున్నాయి ప్రతి చోట కూడా. వీళ్ళ ఎంతసేపటికి మా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మా చంద్రబాబు గారు మా లోకేష్ గారు చెప్పుకుంటున్నారు తప్పించి మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక దేశానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ ఇష్యూ జరిగింది, డిబేట్లో పార్టిసిపేట్ చేయాలి కదా. మన ప్రాంతీయ పార్టీల దరిద్రం ఏంటంటే వీళ్ళకి ఎవరికి అసలు దేశం గురించిన అవగాహన ఉండదు. ఇంకోటి, అసలు మన ప్రాంతీయ పార్టీలు ఎంతసేపటికి మా జగన్ మా బాబు మా లోకేష్ మా పవన్ మా ఇదే ఉన్నది తప్పించి మా కేసీఆర్ కేటీఆర్లు తప్పించి అసలు బంగ్లాదేశ్ గొడవ ఏంటి, పాకిస్తాన్ గొడవ ఏంటి, నికోబార్ గొడవ ఏంటి, ఇట్లాంటి ఏం తెలియదు, పట్టించుకోరు బెంగాల్లో జరుగుతున్నది. అలాంటి స్పందించాలని చెప్పి తన కార్యకర్తలకి తన నేతలకి తన అధికార ప్రతినిధికి తన ఎమ్మెల్యేలకి తన ఎంపీలకి రాజ్యసభ సభ్యులకి చెప్పడం మంచి పని. ఆ విధంగా నేషనల్ ఫోకస్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎట్ట పాపులర్ అయింది, అంశాల మీద మాట్లాడబట్టినే కదా. ఇప్పుడు అట్లాగా అంటే నేషనల్ పాపులారిటీ రావాలంటే వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అది ఈవెన్ ఇప్పుడు డిఎంకే ఉంది, డిఎంకే తమిళనాడుదే, కానీ అది జాతీయ అంశాల గురించి మాట్లాడతారు కాబట్టి వాళ్ళు పాపులర్ అవుతున్నారు. టీవీకే విజయ్ ఇంకా ఆ రేంజ్కి రాలా ప్రస్తుతానికి. కాబట్టి ఒకటి ఆ ఆస్పెక్ట్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి చూస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి తెచ్చింగ్ ఏంటి, జాతీయ అంశాలన్నిటి మీద స్పందించేవాడు. ఇప్పుడు మాట్లాడట్లేదు ఆయన ప్రాంతీయ వరకే పరిమితం అవుతున్నాడు. ఎందుకని ఈయన మాట్లాడడం మిగించేస్తే పెద్ద ఇష్యూస్ అయిపోతాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తను పెద్దోడు అవ్వాలనుకుంటున్నాడు, ఇది ఒక ఆస్పెక్ట్ కూడా అయి ఉండొచ్చు. మూడో పాయింట్ వచ్చాడు అంటే లోకేష్ ఒక ఆస్పెక్ట్, ఇది రెండో ఆస్పెక్ట్. మూడోది ఏంటంటే రేపు ఇప్పుడు తెలంగాణకి ఎన్నికలు రాబోతున్నాయి, రేపు హైదరాబాద్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఖచ్చితంగా 10 అన్న కార్పొరేటర్లు గెలుచుకుంటే కనుక ఈయనకి తిరిగి ఉండదు అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. అక్కడ తెలంగాణ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా అట్లాగే ఉండొచ్చును. ఈయన స్వయంగా వెళ్ళి ప్రచారం కూడా చేద్దాం అనుకుంటున్నాడు అనేది వింటున్నాను నేను. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ కాదు ప్రచారం చేయలేదు కదా, దానికి ఒక ఎమోషన్ క్రియేట్ చేయటం అక్కడ. ఎందుకంటే మిగతా చోట్ల దాంట్లో ఈయన ఇన్వాల్వ్ కాల, మన మున్సిపాలిటీలు పంచాయతీలు. హైదరాబాద్ వచ్చేటప్పటికి ఆంధ్ర స్టేట్లో దాదాపు 20-30 లక్షల మంది అక్కడ ఉన్నారు కాబట్టి ఈవెన్ తెలుగుదేశం ఓటర్లు వీళ్ళందరూ ఆల్రెడీ రేవంత్ కమిట్ అయిపోయారు లేదా కేసీఆర్ కమిట్ అయిపోయారు. వాళ్ళని డివైడ్ చేసి తన వైపుకి రప్పించడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నాడేమో అన్నటువంటి అనుమానం ఉంది. ఎందుకంటే పదే నన్ను తెలంగాణలో అవమానం జరిగింది, తెలంగాణలో అవమానం జరిగింది, ఈయన తెలంగాణను అవమానించాడని వాళ్ళు గొడవ, వాళ్ళు నన్ను అవమానించారని ఈయన అంటున్నాడు. దాన్ని ఎంతవరకు తెలంగాణలో ఏమైనా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళు కూడా ఈయన అవమానించారని ఎవడంటలేదు అక్కడ, ఈయన అవమానించారన్న పాయింట్నే వచ్చింది అక్కడ. సరైన ప్రొసీజర్ పాటించలేదు అందుకని బీజేపీ కూడా ఈయన మాట్లాడిన దాన్ని ఏం సమర్థించట్లేదు వాళ్ళు కూడా తెలంగాణ. ఎందుకంటే అక్కడ తెలంగాణ నాగేశ్వర్ గురించి మాట్లాడేటటువంటి క్రమంతో పాటు బిగినయ్యి ఎక్కడికెక్కడికో తీసుకెళ్లిపోయింది పవన్ కళ్యాణ్. కాబట్టి వాళ్ళు ముందు ప్రాంతం పరంగా వచ్చినప్పుడు వాళ్ళు ఒకటవుతున్నారు. దాన్ని అక్కడ దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర సెంటిమెంట్ లేకెత్తిస్తే ఇప్పుడు 3 కార్పొరేషన్లు జరిగేది ఎన్నికలు, 3 కార్పొరేషన్లు 350, 450 జరుగుతుంది. కనీసం అక్కడ ఒక 5 అక్కడ ఒక 5 అక్కడ ఒక 5 వచ్చింది అనుకోండి, ఒక ఎస్టాబ్లిష్మెంట్ కనబడుద్ది అన్న ఆలోచన అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే సంక్షేమాలు చేస్తేనో అభివృద్ధులు చేస్తేనో గెలవరనడానికి సాక్ష్యం మనకు ఒకడు ఉన్నాడు, ఒకడేంటి 2 ఉన్నారు. 2 రాష్ట్రాల్లోనూ సంక్షేమం చేశారు, అభివృద్ధి చేశారు.
చేసి ఇద్దరు మునిగిపోయారు. కాబట్టి ఎమోషన్స్తోనే గెలుస్తామన్నటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి అది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు. అవును. నాలుగోది వచ్చేటప్పటికి రేపు ఆగస్టు సెప్టెంబర్ కల్లా మన దగ్గర ఎన్నికలు జరుగుతాయి స్థానిక. నేను విన్నటువంటిది ఏంటంటే మాకు 33% ఇవ్వండి అనేది పవన్ కళ్యాణ్ అడిగారని నేను ఇంతకుముందే చెప్పాను. మా కార్యకర్తల నుంచి ఉంటుందని. మనమేమి ఇందులో రిజర్వేషన్ టైప్లో ఇన్ని పర్సంటేజ్ అని అనకూడదు. మీ దగ్గర బలమైన నాయకులు ఉంటే తెచ్చుకోండి అని బీజేపీకి జనసేనకు కూడా. ఈవెన్ మన మాధవ్ కూడా వెళ్ళి అడిగినప్పుడు అదే చెప్పాడు చంద్రబాబు గారు. మీ దగ్గర బలమైన క్యాండిడేట్ ఉంటే మేము ఎందుకు వద్దంటాము, ఇందులో అంకె 30, 10, 5 అన్న పర్సంటేజ్ లెక్కొద్దు అని. మామూలుగా వీళ్ళు ఏమనుకున్నారు, అసెంబ్లీ సీట్లకు ఎట్లయితే ఇచ్చారో నామినేటెడ్ పదవులు అదే పర్సంటేజ్ ఇస్తారనుకున్నారు. ఈయన 33% అని చంద్రబాబు పక్కన కూర్చున్నా కూడా ఏనాడు చంద్రబాబు అట్ట ఇవ్వలేదు. మన ఇప్పుడు ఎమ్మెల్సీలు అట్టే ఏమన్నా ఇచ్చారా? 33% ఏమి ఇవ్వలేదు కదా. అట్లాగే నామినేటెడ్ పదవులు ఏమన్నా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. కొన్ని కనీసం అసెంబ్లీ సీట్ల దాన్ని ఏమంటారు, అసెంబ్లీ సీట్ల పర్సంటేజ్ ప్రకారం ఇస్తారంటే అది ఇవ్వట్లేదు. అదే మీ దగ్గర బలమైన క్యాండిడేట్ కాదని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు బలమైన క్యాండిడేట్లు తమ దగ్గర లేకపోతే బయట నుంచి తెప్పించుకోవడం కోసం అనుకుంటా. వాస్తవంగా వీళ్ళు ముందు ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు గారు చెప్పింది ఏంటంటే వేరే వైసీపీ నుంచి వచ్చే వాళ్ళని ఎవరిని మనం చేర్చేసుకోవద్దు గబక్కన, మేము కూడా మీరు కూడా చేర్చుకోవాలనుకుంటే మనం ముగ్గురు కూర్చొని మాట్లాడుకుందాం. వాస్తవంగా విజయసాయి రెడ్డి బీజేపీలో చేరదాం అనుకున్నారు. అట్లాగే అనేక మంది బీజేపీలో చేరడానికి రెడీ అయినా కూడా ఆ కారణంగా అధిష్టానం ఆపింది. ఇక్కడ మాధవ్ ఆపాల్సి వచ్చింది. అట్లాగే జనసేనకు కూడా ఒక ముగ్గురిని చేర్చుకున్నారు కదా అప్పుడు, రోసయ్య ప్లస్ వీళ్ళందరినీ కూడా. అంతవరకు నడిచింది అప్పుడు నలుగురు అనుకుంటా కదా, చంద్రశేఖరరావు గారు, రోసయ్య, నేను ఉదయభాని, ఈ నలుగురిని చేర్చుకున్నారు. మిగతా వాళ్ళని ఎవరిని చేర్చుకోలేదు. అది అనగానే ఆపారు అన్నటువంటి. ఇప్పుడు ఓపెన్గా ఒక కమిటీ వేసి ఇకంటే మళ్ళీ బాబు గారితో ఈ సమన్వయం ఏం లేదు, డైరెక్ట్ కమిటీ వేసేసారు 14 మందితో. వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు రేపో మాపో మనం కూడా అడిగితే మనం కూడా వెళ్తామంటే జాయిన్ అవుతామంటే జాయిన్ అవ్వమంటారు అనమాట. అలా అంటే తటస్థులు ఎవరైనా సరే సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు లేకపోతే కనుక వేరే పార్టీలో వాళ్ళు ఉన్నా సరే వస్తామనే వాళ్ళతో కాంటాక్ట్ చేయమని 14 మందితో కమిటీ వేశారు. ఇందులో ఇదొకటి. తద్వారా చంద్రబాబుతో సంబంధం లేకుండా పార్టీ విస్తరణ చేయటం, తనదంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్. ఇందులో ఇంకొకటి ఏంటంటే తమ కార్యకర్తల అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేసినట్టు కూడా కనబడుతుంది. కాపు సామాజిక వర్గంలో బాగా కసి ఉంది కానీ జనసేనలో బాగా కసి ఉన్నది కానీ ఎవరు, నాదెళ్ల మనోహర్. మొన్న మాటలతో బాగా ఆయన ఉబ్బేశాడు కదా. లింగమనేని ఆయన ఇద్దరు కూడా మనకి ఫస్ట్ నుంచి ఉన్నారు, కాపులే పారిపోయారు, కాపు నాయకులు. అది ఇంకా అసంతృప్తి పెరిగింది. ఇవాళ ఈ కమిటీ చూస్తే ఇందులో నాదెళ్ల లేడు చూడండి. లింగమనేని పెట్టారు కమిటీలో మెంబర్గా, వన్ ఆఫ్ ద మెంబర్గా, లీడ్ కాదు. లీడ్ ఎవరికి ఇవ్వాల? లీడ్ని ఫస్ట్ పేరు ఆయన తీసుకొచ్చారు, బొలిశెట్టి. కాబట్టి తద్వారా టోటల్గా నాదెళ్ల లేని కమిటీ మొట్టమొదటిసారి. ఆ ఆస్పెక్ట్లో కూడా ఒక సంకేతం, నేను ఇదిగో మీ అందరి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నానని చెప్పడం. కానీ ఈ మొక్క మన రాజమండ్రి మీటింగ్లో చెప్పారు, మీరు అబ్జర్వ్ చేస్తారు. రోజు నాదెళ్ల మనోహర్ గారి గురించి మాట్లాడుతూ మీరు ఫిర్యాదులు చేస్తారు, ఏ కమిటీలో ఎవరిని ఉంచాలో ఎవరిని వేయాలి అది మా ఇష్టం, నేను చూసుకుంటాను, మీకు నచ్చిన వాళ్ళే కమిటీలో ఉండరు, ఎవరిని వేయాలనేది నా డెసిషన్ చాలా క్లియర్గా చెప్పారు ఆయన. ఇది చూసిన తర్వాత నాకు నేను అదే అనిపించింది. అప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు చేశారు అయితే అనుకున్నాను. అంటే అది అట్లా చెప్పినప్పుడు ఏమైనా సంకేతం వెళ్ళింది, నాదెళ్లకే ఇస్తారని. అవును అనుకున్నారు, నిజమే. కానీ నాదెళ్లను పక్కన పెట్టారు అంటే నాదెళ్లకు కూడా చెప్పారు, ఇదిగో ఫీలింగ్ ఇట్లా ఉందయ్యా, నేను నిన్ను పక్కన పెట్టాను ఈ ఇష్యూలో, కొన్నిట్లో నువ్వు లేకుండా చేస్తానని చెప్పడం. అంటే పక్కన పెట్టినట్టు మాత్రం ఆయన ప్రాధాన్యత ఏం తగ్గదులే పార్టీలో. ఈయన అదే సమస్య ఏంటంటే ప్రతి దాంట్లో నాదెళ్లకే అప్పచెప్తారు అది అన్న ఫీలింగ్ చాలా బలంగా ఉంది. మొన్న ఆయన అయితే ఓపెన్ గా చెప్పుకొచ్చాడు కదా, రామును ఎవరో ఏమని, ప్రతిదానికి నాదెళ్ల దగ్గరికి వెళ్ళమంటాడు. ఈవెన్ లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ వెళ్ళిపోయింది కూడా నాదెళ్లని దృష్టిలో పెట్టుకున్నాను కదా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ ప్రయారిటీ వైపుకి అంటే ఆ లోపాన్ని సెటరైట్ చేసి అడుగేసినట్టు కనబడుతుంది వాడి కమిటీని చూస్తుంది. సరే, ఇక్కడ ఇంకొకటి, నేను ఓవరాల్ గా మీటింగ్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా జనసేన బలోపేతం చెయ్యాలి అనేది ఒక నిర్ణయం. అది కేవలం తెలంగాణలో బలోపేతం అవడం కోసమా, రాష్ట్రంలో ఏమన్నా ఇంకా జనసేన ప్రాధాన్యత వీళ్ళకి వీళ్ళే తగ్గించుకుంటారా భవిష్యత్తులో? అది లోకేష్ వస్తే వీళ్ళ ప్రయారిటీ తగ్గుతుంది అనుకుంటే దేశంలో ఎక్కడ ఉండదు ప్రయారిటీ. నీ బేస్ వదిలేసి నువ్వు ఎక్కడికో పోతానంటే ఏమవుతుంది? తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ వదిలేసి అస్సాంలోనూ ఇంకో చోట చేస్తానంటే ఏం ఉపయోగం ఉంటుంది? సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లే కాదు, వాస్తవంగా అఖిలేష్ యాదవ్ అక్కడ ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో కూడా పోటీ చేసింది.
నేను ఉత్తరప్రదేశ్ వదిలేసి తెలంగాణలో ఉంటానంటే ఎట్టాగా? ఈయనే చెప్తారు ఆంధ్రప్రదేశ్లో సీఎం అవడం అంత కష్టం, మనం గెలవలేం, మనం సింగిల్గా నిలబడితే అధికారంలోకి రాలేము, ఈయనే చెప్పి కూటమి కట్టారు. అలాంటిది దేశంలో నెగ్గుకు రావడం, దేశంలో ఒక బలమైన పార్టీగా జనసేనని ఎమర్జ్ చేయడం అనేది అంత ఈజీ పని అంటే నాకు ఆయన ఓవరాల్ సర్కమ్స్టెన్స్లో కనబడుతుంది ఒకటే, మనం లైమ్ లైట్లో ఉంటే ఏదో రోజున ఎక్కుతాంలే అనేటటువంటి ఫీలింగ్లో కనబడుతున్నారు. లైక్ ఇప్పుడు బీహార్లో రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ ఫ్యూచర్లో లీడర్ అయ్యే పరిస్థితి ఉంది. బీజేపీ జాగ్రత్తగా ఎమర్జ్ చేస్తుంది. అతను వే ఆఫ్ అంటే లాయల్టీ టువర్డ్స్ బీజేపీ, అట్లాగే లాయల్టీ టువర్డ్స్ నేషన్, ఇవి రెండు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇతను అదే ఆశిస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు బీజేపీకి ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఫార్ములా ఏంటి అంటే ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో ఒంటరిగానే పోటీ చేస్తుంది అనేది చెప్పేశాడు కదా అమిత్ షా. తెలంగాణలో దాదాపుగా అన్ని రాష్ట్రాలు అట్లా చేద్దాం అనుకుంటున్నారు. ఆ సిచ్యుయేషన్ లో వాళ్ళకి లెక్క ఏంటి, తెలంగాణ ఆల్రెడీ బిఎస్సీఎం అని చేశారు కదా, బీసీసీఎం. ఆంధ్ర కాప్ సీఎం అనేటటువంటిది వాళ్ళ ఫార్ములా. చెప్పారా అది? ఇప్పుడు అంటే మీకు కన్నా లక్ష్మీనారాయణ దగ్గర నుంచి పరిణామాలు అట్లాగే సోమవీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేశాక అప్పుడు బీజేపీ పురంధేశ్వరనో లేకపోతే మాధవనో పెట్టుకొచ్చింది ముందుకి. అంటే పవన్ కళ్యాణ్ ఎంకరేజ్మెంట్ కొనసాగించింది కదా పార్టీ. ఇంకా అంటే ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ అదే సామాజిక వర్గం అన్నది పవన్కి ఆల్టర్నేటివ్ అవుతుంది అన్న ఉద్దేశంతో కంట్రోల్ చేసింది అక్కడ. అంటే నా అంచనా, వన్ ఆఫ్ ద అంచనా మాత్రమే, పవన్ కళ్యాణ్ని సీఎంగా బీజేపీ ముందు పెట్టడం, భారతీయ జనతా పార్టీలో జనసేనను విలీనం చేయడం కానీ, లేదా ఈ ఇద్దరు ఆత్మలాగా లైక్ బీహార్లో జేడీయూ వీళ్ళ టైపులు అట్లా బలంగా ఉండేటట్టు. అందుకని అక్కడ జాతీయ భావం అది అంటే బీజేపీ సిస్టర్ లాగా తన పార్టీని తయారు చేస్తున్నాడు ఏమో అనిపిస్తోంది. విభజన గురించి ప్రస్తావిస్తున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఈయనకి ఎదురైన అనుభవం తర్వాత ఇప్పుడు నిన్న కూడా అదే ప్రస్తావన, విభజన తీరును తప్పుపడుతున్నాను, విభజన తప్పు పట్టట్లేదు, టార్గెట్ కాంగ్రెస్ దిశగా జనసేన బలోపేతం అవ్వాలి జాతీయ స్థాయిలో, బీజేపీకి సపోర్ట్గా, ఆ సంకేతమా? నాకు పవన్ కళ్యాణ్ ఒక ఆస్పెక్ట్ ఒకటి నాకు అనిపిస్తుంది, వీళ్ళందరూ పీకే బోకే ఇట్లాంటి వాళ్ళకి కోట్లు తగిలేస్తారు కదా, అతను మనం చెప్పినట్టు వినమానండి, ఫండింగ్ ఆ సిస్టమ్ని గ్యారంటీ సీఎం అవ్వచ్చు. ఎందుకంటే ఎమోషన్ ఉన్నోడు, దేశభక్తి ఉన్నోడు, హిందుత్వ భావజాలం కూడా బలంగా ఉన్నాడు. కానీ లోపం ఎక్కడ ఉందంటే ఎక్కడ ఏది పడితే అటు వెళ్ళిపోతున్నది, అదే కదా గాలికి వెళ్ళిపోతుంది విషయం. అవును అవును. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆయన కోరుకోవాలి సీఎం కావాలని కోరుకున్నాడు, అది ఓపెన్ గా చెప్పరు, చెప్పరు. మళ్ళీ నాకు రాదు, నేను రాదు వద్దు అంటారు. చిన్నపిల్లలు కనుక తల్లిదండ్రుల దగ్గర నాన్న డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, నాకు వద్దులు అదే ఏదో అంటారు, గారాబం చేస్తే ఉంటుందో అట్లా పబ్లిక్ దగ్గర గారాబం చేస్తుంది. వాస్తవంగా ఇవాళ ఆప్షన్ ఇతనికి ఉండే ధైర్యం చాలు. అట్లా తెలుగుదేశాన్ని వదిలి ఇండివిజువల్ గా నేను సీఎం అనేది ధైర్యం చేయట్లేదు. ఈయన ఒక తన ఎజెండా ప్రకటించి ఇట్లాగ రేపు 29 నాది అని చెప్పి ధైర్యం చాలు. అదే కదా, అవును. చెబితే దెబ్బతినేస్తారు, తెలుగుదేశం మీడియానే తొక్కేస్తేనే భయం ఉంది ఆయనకి. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియానే మాక్సిమం ఈయన కూడా మోస్తుంది. ఈయన అట్లాగా సొంతగా ఎదుగుతానని అనుకున్నాడు అన్న క్షణం నుంచి బిగించేస్తారు, సినిమా చూపెడతారు వాళ్ళు. కాబట్టి ఆ భయం ఉంది. రెండవది ఇండివిజువల్ గా పోటీ చేస్తే దెబ్బతిని ఉన్నటువంటి భయం ఉంది. కొత్త ఎమోషన్స్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన చెప్పే సెంటిమెంటు తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణలో కాదు ప్రదర్శించాల్సిందే, ఆంధ్రాలో ప్రదర్శించాలి. ఎందుకంటే ప్రవాస రాష్ట్ర పాలకులు, ప్రవాస ప్రతిపక్ష నాయకులు ఉన్నారు మన దగ్గర, ఇంక్లూడింగ్ హిమ్. ఆయనతో సహా పక్క రాష్ట్రంలో ఉండి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. నేను ఇక్కడే ఉంటాను ఇక నుంచి, జస్ట్ అది నాకు విడిది మాత్రమే. ఆంధ్ర ఆస్తులు ఏవైతే రావాలో రాబడతా, నేను కేంద్రంలో ఉన్నది లెక్క ఉంది, రాబడతాం. తెలంగాణ తీసుకోమనండి, నా రాష్ట్రానికి రావాల్సింది నాకు ఇచ్చేసే. మనం విడిపోయేటప్పుడు బాధ్యతగా విడిపోదామని చెప్పాము. ఇదేం తప్పు? తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారు ఇట్లా మోసం చేయడం? ఆంధ్ర ప్రజల నిధులు ఆంధ్ర ప్రజలకు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వరు? మీరు కూర్చుందాం, ఇప్పుడే కూర్చుందని చెప్పండి అనే ముక్కడికి దమ్ము లేదు ఇక్కడ ఎవరికి. ఎందుకంటే వీళ్ళ ఆస్తులు అక్కడ తగలడ్డాయి కాబట్టి, వీళ్ళకి అక్కడ పలుకుబడి కావాలి కాబట్టి, అక్కడ ప్రభుత్వంతో ఇది కావాలి కాబట్టి, ఆ దమ్ము ఈయన చేసిన రోజున ఇక్కడ హీరో అవుతాడు.
ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో వాస్తవంగా చంద్రబాబు నాయుడు విలన్ అయ్యాడు, జగన్ హీరో అయ్యాడు చివరిలో. ఫస్ట్ తను కూడా అదేదో ఇక్కడ మీటింగ్లో ప్లేనరీలో తెలంగాణకి సంబంధించి తీర్మానం చేసిన జగన్ మాత్రం సమైక్యాంధ్ర అన్న పాయింట్తోనే ఉన్నాడు. చివరికి తెలుగుదేశం డైరెక్ట్గా మీటింగ్ పెట్టే దమ్ము చాలక అశోక్ బాబుని ముందు పెట్టి ఉద్యోగులతో చేయాలి. కానీ జగన్ స్వయంగా పెట్టాడుగా. అక్కడ జనం వచ్చారుగా, తండోపతండాలుగా వచ్చారుగా, స్టేడియంలు నిండిపోయినాయిగా, రోడ్లు కూడా బ్లాక్ అయిపోయినాయిగా. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉండగా జరిగింది. పీక్ స్టేజ్లో ఉండగా రాష్ట్ర విభజన జరుగుతున్న దశలో కొట్టిన మీటింగ్ ఇది. ఆ దమ్ము చూపించాడుగా అతను. అలాంటి దమ్ము పవన్ కళ్యాణ్, నాకు పవన్ కళ్యాణ్ మీద అభిమానం వచ్చింది ఏంటంటే ఆ ఆస్పెక్ట్. అప్పటికి జగన్ మీద నాకు ఈ కేసులు ఈ వ్యవహారాల కారణంగా వ్యతిరేకత ఉండేది, అభిమానం ఉండేది కాదు నాకు. అది పవన్ కళ్యాణ్ మీద అభిమానం అంటే ఒకటి గంగతోరాంబాబు సినిమా ఆ టైంలో ధైర్యంగా తీయటం, రెండోది పార్టీ పెట్టినప్పుడు ఆ స్టేట్మెంట్ ఇవ్వటం ఏదైతే, అలాంటి ఒక ధైర్యశాలిగా కనిపించాడు. తర్వాత చూస్తే అతను తగినటువంటి ప్రణాళిక లేకుండా పోతున్నాడు అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు కూడా కావాల్సింది ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్ అంటే ఒకటి, ఇక్కడ నేను ఒకటి చెప్తున్నా, ఈ కూడా తప్పే, చింతమనేని గొడవైనా, జేసీ ప్రభాకర్ రెడ్డి గొడవైనా, లేకపోతే నువ్వు ఎంతసేపటికి వైసీపీ అమర్నాథ్ తప్పు, లేకపోతే కోడాలని ఈ కాదు, ఎవడు చేసినా తప్పుని తప్పంట, ఇంక్లూడింగ్ మా పార్టీ వాడైనా సరే అనే ముక్కని మాట్లాడేది యాక్షన్ కూడా తీసుకుంటా. ఇప్పుడు యాక్షన్ ఫెయిల్యూర్. ఇప్పుడు అరవ శ్రీధర్ మొన్న బయట పెట్టాను అన్నావు, అరవ శ్రీధర్ ఉదంతో అమ్మాయికి న్యాయం ఏం జరిగింది? అమ్మాయికి న్యాయం జరగలేదు, ఇతను పదవి తీసేస్తే న్యాయం జరిగినట్టే. అది అక్రమ సంబంధమే అనుకుందాం. మరి అట్లాంటి అనైతిక ప్రవర్తన కలిగినటువంటి నువ్వు పార్టీని సస్పెండ్ చేయగలగాలి కదా. ఏ కారణంలో నుంచి నువ్వు చూస్తావు అట్లాగా? అట్లాంటి ఇష్యూస్ దగ్గర మైనస్ ఉంది. ఆ విషయంలో తెలుగుదేశం బెటర్, ఈవెన్ వైసీపీ ఫెయిల్యూర్. అట్లాంటి వైసీపీ కూడా వాళ్ళ దాంట్లో యాక్షన్ తీసుకోవడం చాలా కాలం పట్టింది, దువ్వాడదో లేకపోతే ఇంకోటి. ఇప్పుడు కూడా మొన్న మధ్యన ఏదో అమ్మాయిది కూడా ఇష్యూ వచ్చింది కదా, వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు వీళ్ళు, లేట్ అవుతున్నది. ఈవెన్ అతను ఎవరు మన బొల్లాన, అతనికి సంబంధించి రియల్ ఎస్టేట్ పక్కన పెట్టాలి కదా. ఇప్పుడు వీళ్ళ దాంట్లో అయితే కొంచెం నటిస్తారు. అతని పేరేంటి, డ్రగ్స్ దొరికితే అతన్ని పక్కనే కూర్చోబెట్టుకోవట్లేదు చంద్రబాబు నాయుడు. అట్లా కొంత డ్రమటైజ్ అన్న చేస్తారు. సోషల్ మీడియా కార్యకర్తను అరెస్ట్ చేయించారు, బ్రాహ్మణ మీద పోస్ట్ పెట్టారని. అలాంటిది నువ్వు ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ గా నిజాయితీగా ఉంటా నేను అనే పదం మీదన ఉండాలా. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే జగన్ యాటిట్యూడు విసిగెత్తారు జనం, బాబు యాటిట్యూడ్ విసిగెత్తారు జనం, లోకేష్ యాటిట్యూడ్ విసిగెత్తారు జనం ఇప్పుడు ఈ జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగపు యాక్టివిటీస్తో. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లేలా చేసేటటువంటి మగాడిని నేనని చెప్పాలి నువ్వు, చిన్నాభిన్నమైన వ్యవస్థని దారికి తెచ్చేవాడిని నేనని చెప్పాలి నువ్వు. అలా చెప్పాలంటే ఈయన ప్రభుత్వంలో ఉన్నాడు, ఆ తప్పులను ఎత్తి చూపెట్టే పరిస్థితి ఈయనకి లేదు ఇప్పుడు. ఎందుకు? కూటమిలో ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే నువ్వు ఓన్లీ ప్రతిపక్షం పాయింట్లే రైట్ చేస్తున్నావో, అధికార పక్షం తప్పుల్ని కవర్ చేసుకొస్తున్నావో, ఆటోమేటిక్ గా నీ మీద ప్రజాభిమానం తగ్గుతుంది. కాబట్టి నువ్వు అదేదో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని ఇక్కడ సక్సెస్ అవుతావు అని కూడా అమాయకత్వం. కానీ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఫైనల్ గా ఇచ్చింది ఇప్పటికీ చాలా కన్ఫ్యూజ్ గా ఉంది నాకైతే. మొన్న తెలంగాణ వీళ్ళు ధమ్కి ఇచ్చారు ఒక రకంగా, వాళ్ళు ఇది మా ఏ జాగిరి అంటే మీ ఏ జాగిరా కాదన్నారు, ఎక్కడ పెడితే అక్కడికి వస్తారు. ఇంత అగ్రెసివ్గా వెళ్ళి బావిలో కప్పల్లాగా బతకూడదు, కాక్రోచ్ని చూసి నేను చాలా నేర్చుకున్నాను, ఈ వర్డ్స్ నిన్న అక్కడ మాట్లాడడం అంటే ఇది ఎవరికి దమ్కి? ఎవరు బావిలో కప్పల్లా బతుకుతున్నారు? ఏంటి ఆయన ఉద్దేశం? అంటే మీకు ఆయన ఎప్పుడు చూసినా కూడా మీకు ఎక్కువ పుస్తకాలు చదివిన వాళ్ళతో పెద్ద సమస్య ఒకటి ఉంటుంది, ఎక్కువ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళతో ఏదేదో మాట్లాడేస్తారు. ఇప్పుడు నాగేశ్వర్ గారు ఏయో మాట్లాడేస్తాడు, ఆయన అభిప్రాయం. వస్తుగా ఈలో ఒక కమ్యూనిస్ట్ ఉన్నాడు కాబట్టి కాక్రోచ్ అనేది ఈయనకి ఇష్టమైంది. అదే సందర్భంలో మళ్ళీ చలిచేమలు కూడా మాట్లాడాడు ఈయన. చలిచేమలు అంటే ఇప్పుడు మోడీ పామా వీళ్ళు చలిచేమల, అదే అర్థం కాలేదు. అక్కడ కన్ఫ్యూజన్ నేను అనేది అదే. ఈయన విపరీతంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు అర్థం కాకుండా మాట్లాడతాడు ఆయన, బాబు గారు. ఆయన మాట్లాడే దాంట్లో అర్థమవుతుంది. అదేంటంటే కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నా సరే సూపర్ 6 గ్యారంటీ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది, దబాయించేస్తాడు ఆయన. ఈయన దబాయించలేడు, మొహమాటస్తుడు గబక్కన. దీన్ని ఈయన డైవర్షన్కి వెళ్ళిపోతాడు, సూటిగా మాట్లాడే దగ్గర ఇట్లాంటి చోట్ల మొహమాట పడతాడు. బేసిక్గా ఇక్కడ కాక్రోచ్ అనేటటువంటి అది పెట్టింది ఏంటంటే న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టింది అది.
అవును, వాళ్ళు దాన్ని అన్నారు మోడీకి కాబట్టి. వ్యతిరేకంగా అంటే న్యాయ వ్యవస్థ మోడీ ఒకటే అని బిల్డప్ చేయడానికి అది ఒక ఎకో సిస్టమ్ నడుస్తుంది. ఉమ్. వీళ్ళందరూ ఎవడో కాదు ఈయన కూడా ఆ ట్రాప్ లో పడ్డాడనడానికి సాక్ష్యం ఇది. ఓ పక్కేమో జన్ ఆల్ఫా ఏం లేవు, ఓటర్ల భావోద్వేగాలను వాడుకోవడానికి ఆ పదాలు పెడతారు అని ఒక పక్కన అంటారు. కాక్రోచ్ని చూసి నేను చాలా నేర్చుకోవాలని గుర్తు చేసుకున్నాను బావుల కప్పల్లా అంటే ఈయన కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ మాట అనడం, ఆయన ఏమన్నా అలా ఉంటున్నారా? ఈయన నన్ను అడిగితే ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడిగి ఒక ఇద్దరు ఇన్ఛార్జీలు తెచ్చుకుని ఈ పక్కన ఈయన చుట్టూ ఉన్న టీం అంతా కూడా చప్పట్లు కొట్టే టీమే ఉంటుంది. అవును, ఏం చెప్పినా అసలు మీరు అబ్బా మొక్కన్నాకు సార్ బా, ఎరగదీసేశారు సార్ అంటారన్నమాట. ఈయన లోపల ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా తన కెరీర్కి ఫ్యూచర్కి ఏంటి అన్నది ఆలోచించుకోవాలి. అది నాగబాబు సరి చేయలేడు, చిరంజీవి చెప్పలేడు. అది బేసిక్గా తను సరిగ్గా థింకింగ్ ఆలోచించగలిగింది, వాళ్ళ మాట వినాలి కూడా. మళ్ళీ ఆడి దోవన ఆడు చెప్తాడు, నా దోవన నేను చేస్తానంటే కుదరదు. అవును, అంటే పవన్ కళ్యాణ్ గారు కష్టం కనిపిస్తుంది ఏదో చెయ్యాలి సమాజానికి కానీ అది ఏంటనేది ఆయనకి అర్థమవుతుందా, ప్రజలకు అర్థం కావట్లేదు. ఆయనలో ఉండేటటువంటి ఆయనకి ఎక్కువ నేను అబ్జర్వ్ చేసినంత వరకు సొసైటీలో జరిగే వార్తల ఇన్ఫ్లుయెన్స్ అంతా ఆయన మీద ఎక్కువ ఉంటుంది. అది సొసైటీలో జరిగే వార్తలు నేను శాసించాలి తప్ప నేను వార్తలకు ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు అనుకునేటటువంటిది కరెక్ట్గా సక్సెస్ అయినోడు చంద్రబాబు నాయుడు, లోకేష్. అస్సలు పట్టించుకోకపోవడం వల్ల సక్సెస్ అయ్యి ఫెయిల్ అయినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. అస్సలు పట్టించుకోకపోవడం వల్ల ఫామ్ హౌస్ పరిమితమైనోడు కేసీఆర్. పవన్ కళ్యాణ్ ఏమో అతిగా పట్టించుకుంటూ ఎవరికి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు కూడా స్పందించేసే స్థితిలో అనవసరం. ఇక్కడ పరిపక్వత, హుందాతనం, నాయకత్వ లక్షణాన్ని ప్రొజెక్ట్ చూపించాలి. అది జాగ్రత్తగా ఉంది. ఇది కొత్త బాటల ఆల్రెడీ ఉన్న బాటలనే కొంచెం బలంగా వేస్తున్నారు రోడ్డు. ఇక్కడ రోడ్డు లేదు, పాడు లేదు నేను చెప్తున్నది. మరి నిన్న ఆ మీటింగ్ ఇంకా ఆ రోజుకే పరిమితమా? అంతే కదా. రేపటి నుంచి ఇంకా ఆ దిశగా నిర్ణయాలు, లక్ష్యాలు, జాతీయ సమగ్రత కోసం పోరాటాలు, మాట్లాడాలి ఏముండవు. మాట్లాడమని చెప్పారు, తెలుసుకుని మాట్లాడాలి. మాట్లాడే ఎవరైనా సక్సెస్ అయితే గొప్పోళ్ళు అనుకుంటారు. రైట్, చూద్దాం. మొత్తానికి జాతీయ స్థాయిలో బలపడాలనుకుంటుంది జనసేన అనేది ఆ క్లారిటీ అయితే ఇచ్చారు. మిగిలిన విషయాల్లో నిజంగా ఆయన మరి బావులో కప్పల్లా ఉండకూడదు, లేదంటే కాక్రోచ్ని చూసి చాలా నేర్చుకున్నాను నేను, ఈ మాటల వెనక ఆంతర్యం ఏంటి? కాంగ్రెస్ మీదే ఆయన గురి, కాంగ్రెస్ మీదే ఆయన టార్గెట్, లక్ష్యం కూడా అదే అన్నట్టుగా కనిపిస్తోంది. ఇక భవిష్యత్తులో ఆయన తీసుకొచ్చే మార్పులు, ఆయన నడవడిక ఎలా ఉండబోతుంది, జనసేనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది వేచి చూద్దాం.